హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో ఏంటంటే ఈసిరిగడ్డలు హార్వెస్టింగ్ అలాగే కుకింగ్. ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గాయ్స్. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈసిరిగడ్డలు అంటే తెలియని వాళ్ళు చాలామందే ఉంటారు. తెలిసిన వాళ్ళైతే కొంతమందే ఉంటారు. అది కూడా చెంచు వాళ్ళకి మొక్కే వాళ్ళు, అమ్మవారిని కొలిచే వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది. లేదా పల్లెల్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. సిటీ లైఫ్ వాళ్ళకైతే తెలియదు కదా. ఈసిరిగడ్డల వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. చిలకడ దుంపలు అంటాం కదా, ఆ టైప్కి చెందినవే. కాకపోతే ఇవి ఉడికించిన తర్వాత కూడా కొంచెం నారగా కొంచెం ఇదిగా ఉంటాయి. కానీ హెల్త్ బెనిఫిట్స్ అయితే బోల్డ్ ఉన్నాయి. మా పెద్దవాళ్ళు అయితే దేనికి యూజ్ అవుతాయి ఎలా అని నాకు చెప్పలేదు. నెక్స్ట్ టైం చెప్పినట్లయితే షార్ట్ వీడియో అయినా చేసి పెడతాను. కానీ ఇవి తినడం వల్ల చాలా మంచిదండి. మేమైతే ఎస్పెషల్లీ అమ్మవార్లకి పెడతాము. ఎప్పుడంటే ఉగాది టైంలో అందరూ పొంగులు పెట్టుకుంటారు కదా. మేము ఉగాది వెళ్ళిన 5వ రోజు చెంచువార్లకు పెట్టుకుంటాము. అప్పుడు ఈ గడ్డలు తోకొచ్చి వీటిల్ని ఉడికించి తర్వాత వీటిలో బెల్లం వేసి బాగా కలిపి చిన్న చిన్న ముద్దల్లాగా చేసి పెడతామండి. అలాగే వాటితో పాటు ఆవిరి అప్పాలు అవన్నీ చేస్తాము. ఈసారి మాత్రం ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను. వీటిని తవ్వడానికి అయితే మా వాళ్ళు పడ్డ కష్టం అంతా ఇంత కాదండి. చూడండి ఎంత పెద్ద గడ్డ తీసారో. ఒకే చిన్న తీగండి అది. ఆ తీగను తవ్వితే ఇంత పెద్ద గడ్డ వచ్చింది. అన్నీ తవ్వుకొని వచ్చేసాము. మా మామయ్య కడుగుతున్నాడు. అన్నీ మంచిగా కడుక్కోవాలి. ఎందుకంటే మనం తవ్వేటప్పుడు కొన్ని గడ్డలు విరిగిపోతాయి, మట్టి కూరుకుపోతుంది కదా. అందువల్ల నీట్గా కడుక్కోవాలి. లేకపోతే తినేటప్పుడు ఆ మట్టి అన్నది మనకు తగులుతూ ఉంటుంది, తినడానికి నచ్చదు. ఇవైతే ఎక్కువగా ఇసుక ప్రదేశాల్లో, బంక ప్రదేశాల్లో, గట్లు ప్రాంతాల్లో ఉంటాయి. మీకు కూడా దొరికితే ఖచ్చితంగా తెచ్చుకొని ఉడికించుకొని తినండి. చాలా మంచిది. అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. మేమైతే అన్నీ తవ్వుకొచ్చి ఇలా బుట్టిగిన్లో వేసుకొని మా మామయ్య ఒక్కొక్కటిగా నీట్గా క్లీన్ చేస్తాడు. ఈ అరటికాయలు మా పొలం దగ్గరవే కోసుకొచ్చాము కర్రీకని. మళ్ళీ మీరు వాటిని చూసి ఎక్కడో పడేసారు ఏంటి అని కామెంట్లు చేయకండి. వీటిని నీట్గా శుభ్రం చేసుకోవాలి. గట్లు ప్రాంతాల్లో దొరుకుతాయండి ఇవి. అలాగే మర్చిపోయా, ఈ శివరాత్రికి మీరు శివుడికి ఏమేమి పెట్టారో కూడా కామెంట్ చేయండి. మేమైతే ఇవే పెట్టామండి. నార్మల్గా చిలకడ దుంపలు అవే గెంట్సిగడ్డలో పెడతాము. ఈసారి ఎందుకో మా మామయ్య గారికి ఇవి పెట్టాలి అనిపించిందంట. మళ్ళీ ఇవి తీసుకొచ్చి నీట్గా క్లీన్ చేసి ఇచ్చాడు నాకు. నేను ఉడికించి శివరాత్రికి మొక్కుకున్నాను. ఒక్కొక్కటిగా ఇలా నీట్గా కడుక్కోవాలి. మీరు ఈ శివరాత్రికి ఎక్కడికి వెళ్ళారు? ఎలా జరిగింది జర్నీ? దర్శనం బాగా జరిగిందా లేదా అన్నది నాకు ఖచ్చితంగా కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా వీడియోస్ చూస్తున్నారు కానీ చాలామంది ఎక్కువ సమయంలో చూడట్లేదు. అలాగే చూసిన వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీరు చేసుకున్న ఒక్క సబ్స్క్రైబ్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకొని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. చూశారు కదా, ఇవి చూడడానికైతే సన్న తీగలాగే ఉంటాయండి, కానీ చాలా గడ్డలు ఉంటాయి. నాకు అసలు తెలియదు. నేను ఫస్ట్ టైం వెళ్ళాను మా మామయ్య వాళ్ళు తవ్వుతుంటే. నాకే షాక్ అనిపించింది. తీగ మాత్రం చిన్నగా ఉంది, కానీ గడ్డలు మాత్రం బోల్డ్ వచ్చాయండి ఒక్క తీగకి. కానీ చాలా కష్టపడ్డారు. ఇవి తవ్వడానికి ఒక 5 feet అలా తవ్వారు కిందికి. అప్పుడు కానీ బయట రాలేదు అవి. అందుకే పెద్దవాళ్ళు ఉంటే ఇలాంటి విషయాలన్నీ తెలుస్తాయి. లేదంటే మనకు ఎలా తెలుస్తాయి? తెలియవు కదా. కాబట్టి వాళ్ళు చెప్పినవన్నీ వినాలి, లేదంటే మనకేమీ తెలియదు. మా మామయ్య గారికి అయితే చాలా ఇష్టం అండి ఇవి, కానీ ఆయన
బెల్లము చక్కెర వేసుకొని తినడు, నార్మల్గానే తింటాడు. ఎందుకు తినడు అని మళ్ళీ మీరు కామెంట్ చేయకండి. మా మామయ్య గారికి షుగర్ ఉంది కాబట్టి వాటిని తినడు, లేదంటే ఆయన తింటారు. మధ్యలో ఇలాంటి డిస్టర్బెన్స్ అయితే చాలా వస్తాయండి, ఎందుకంటే మా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో అందుకే మీకు కొంచెం అలా వినిపిస్తూ ఉంటుంది, మీరు అదేమీ పట్టించుకోకండి. సో ప్రతి గడ్డని కూడా ఇలా క్లీన్ చేసుకుంటూ కడుక్కోవాలి. క్లీన్ చేయడమే చాలా కష్టం అండి, తవ్విన దానికంటే ఇవి క్లీన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మట్టి ఉంటుందిగా, నీట్గా క్లీన్ చేసుకోకపోతే మళ్ళీ మట్టి వచ్చేస్తుంది. ఎవరైనా మీరు వీటిని తెచ్చుకున్నప్పుడు, అంటే తినడానికి తెచ్చుకోవాలి అనుకుంటే వీటిని ఉడికించుకొని బెల్లం కానీ చక్కెర కానీ వేసుకొని తినండి. లేదంటే ఇవి నారగా కొంచెం ఇదిగా అలా ఉంటాయి అన్నమాట. ఉడికించిన తర్వాత కూడా ఇవి భలే ఇదిగా వస్తాయండి. సో అన్నీ కడిగేశారు, మేమైతే ఎక్కువ క్వాంటిటీలో తెచ్చాం కాబట్టి పొయ్యి మీదే పెట్టాము. అలా పొయ్యి మీద అన్నీ పెట్టి అందులో కాస్త ఉప్పు వేయాలండి, అంటే సరిపడంత ఉప్పు వేసుకొని, అలాగే అందులో వాటర్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉంటాయండి, సేమ్ గనిసిగడ్డలు ఉన్నట్టే ఉంటాయి, కాకపోతే టేస్ట్లో డిఫరెంట్ ఉంటుంది. ఒక్క తీగకి కింద పిల్లల లెక్కన చాలా పుడతాయి. చూసారు కదా, అన్ని ప్రాసెస్ మా వాళ్ళే చేస్తారు, ఎందుకంటే నేను చేయలేను, నా వల్ల కాదు. అలా అనుకోకండి, నాకు తెలియదు కాబట్టి నేను చేయను. ఇలా ఉప్పు వేసుకొని తర్వాత సరిపడాన్ని వాటర్ వేసుకొని దాని మీద ప్లేట్ ఉంచుకొని ఉడికించుకోవాలండి. ప్లేట్ పెట్టిన క్లిప్పు మిస్ అయింది, మీరు ప్లేట్ పెట్టుకోకుండా ఉడికించుకోకండి, ఎందుకంటే అవి తొందరగా ఉడకవు. ప్లేట్ పెట్టుకుంటే చాలా తొందరగా ఉడుకుతాయి, ఆవిరి అన్నది బయటికి వెళ్ళదు కాబట్టి. ఇవన్నీ ఉడికించిన తర్వాత మేమైతే ముందుగా టేస్ట్ అయితే చేయమండి, మా అమ్మ వాళ్ళకి పెట్టుకొని తర్వాత టేస్ట్ చేస్తాము. నా వీడియో మొదటి నుంచి చూస్తున్న వాళ్ళకైతే అర్థమవుతుంది, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ముందున్న షార్ట్ వీడియోస్ అయితే చూడండి. మా అమ్మ వాళ్ళు ఏంటి, ఎలా పూజ చేసుకుంటాము అన్నది కూడా నేను షార్ట్ వీడియోస్లో చూపించాను. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను మా అమ్మ వాళ్ళ గురించి కూడా మీకు చెప్తాను. అలాగే మేము ఎలా పూజ చేసుకుంటాము, అసలు అమ్మవార్ల ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాము అన్న వీడియోస్ కూడా తీస్తాను. సో బట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితేనే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఉడికించిన తర్వాత ఇలా ఉంటాయండి, మనం పట్టుకోవడానికి వేడిగా ఉంటుంది కాబట్టి నేనైతే గరిటెతో తీసి వేస్తున్నాను అన్నమాట, ఒక్కొక్కటిగా ప్లేట్లో. చూసారా, ఉడికేటప్పుడు ఎంత పీచు పదార్థం వచ్చిందో, పిండిగా ఉంటాయండి ఇవి, తింటే మాత్రం చాలా బాగుంటాయి. నార్మల్ గరిసెగడ్డల్లాగే ఉంటాయి, కాకపోతే పిండిగా ఉంటాయి, కొంచెం పీచుగా ఉంటాయి. హెల్త్ బెనిఫిట్స్ అయితే అన్నీ ఇన్ని కాదండి, చాలా ఉంటాయి ఇందులో. ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని బేషన్లో వేసుకొని, అలాగే వేడిగా తినకుండా కొంచెం ఆరబెట్టుకోవాలి, ఫ్యాన్ కింద పెడితే బాగా ఆరుతాయి. ఆరబెట్టుకున్న తర్వాత తినాలి. ఇదే అండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ.